జాన్ సార్ ఇటు చూడండి. ఏంటి ఎక్కడికి వచ్చారు? ఆగ్రా ఫోర్ట్ అండి. ఓకే, ఇది ఆగ్రాలో ఉండే రెడ్ ఫోర్ట్. దీన్ని ఆగ్రా ఫోర్ట్ అంటారు. ఢిల్లీలో ఉండే ఫోర్ట్ని రెడ్ ఫోర్ట్ అంటారు. అంతే, సింపుల్. పెద్ద 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 బుర్జులు. ఇటీవలి కాలంలో జాన్ కొయ్య గారు మరియు నేను ఢిల్లీ నగరాన్ని సందర్శించిన తరువాత తాజ్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఆగ్రా నగరానికి చేరుకోవడం జరిగింది. ఆగ్రా నగరంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది తాజ్మహల్ మరియు ఆగ్రా ఫోర్ట్. మొట్టమొదటిగా మేమిద్దరం తాజ్మహల్ను సందర్శించి అక్కడ ఉన్న ఎన్నో విషయాల్ని మేము చూసి ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరి ఆగ్రా ఫోర్ట్కి వెళ్ళడం జరిగింది. క్రీస్తు శకం 15వ శతాబ్దం నుండి ఈ ఎర్రకోటకి ప్రాధాన్యత ఇవ్వబడింది. లోధి డైనాసిటీకి చెందిన సికందర్ లోధి మొట్టమొదటిసారి ఈ ప్రదేశం నుండి పరిపాలించాడు. ఆ తరువాత వచ్చిన హుమాయూన్, అక్బర్, జహాంగీర్, ఆ తరువాత షాజహాన్ లాంటి చక్రవర్తులు కూడా ఈ ప్రదేశం నుండే పరిపాలించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రహరీ గోడలు అన్నీ కూడా అక్బర్ చక్రవర్తి పరిపాలనా కాలంలో కట్టించబడినవి. ఈ ఆగ్రా కోట మొఘల్ చక్రవర్తులనే కాకుండా ఆ తరువాత కాలంలో వచ్చిన పరిపాలకుల్ని కూడా చూసింది. అంటే మన భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమైన కోట ఈ ఆగ్రాలో ఉన్న ఎర్రకోట. జాన్ సార్ ఇటు చూడండి. ఏంటి ఎక్కడికి వచ్చారు? ఆగ్రా ఫోర్ట్ అండి. ఓకే, షాజహాన్ నివాస స్థలం అంటే ఒకసారి ఈ ఛత్రపతి శివాజీని పట్టుకున్నాడంటండి. ఓకే, ఇక్కడ నుంచి ఈ ఫోర్ట్ నుంచి తప్పించుకుని వేపిడు కాదు ఛత్రపతి శివాజీ. ఓకే, అది ఇక్కడ చెప్పుకుంటున్నారు అందరూ కూడా. కానీ బాగుంది, చాలా చక్కగా ఉంది ఫోర్ట్. ఇది ఆగ్రాలో ఉండే రెడ్ ఫోర్ట్. దీన్ని ఆగ్రా ఫోర్ట్ అంటారు. ఢిల్లీలో ఉండే ఫోర్ట్ని రెడ్ ఫోర్ట్ అంటారు. అంతే, సింపుల్. పెద్ద 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 బుర్జులు. మెయిన్ ఎంట్రన్స్ నుండి బయలుదేరి మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటిగా దర్శనమిచ్చేది దీవానే ఆమ్. ఆనాటి ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి, వారి సమస్యలను రాజు దగ్గరికి తీసుకురావడానికి ఆ కాలంలో నిర్మించబడిన ఆ రాజదర్బారే ఈ దీవానే ఆమ్. ఈ దీవానే ఆమ్ అనేది షాజహాన్ ద్వారా కట్టించబడింది. దీవానే ఆమ్ ఎదురుగే చక్కని పార్కులు కూడా నిర్మించబడి ఉన్నాయి.
ఈ పార్కుల కోసం ఒక బావి కూడా మనకు ఈ ప్రదేశంలో కనపడుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సర్ రసల్ కాల్విన్ అనే అతని సమాధి ఈ దీవానే ఆమ్ ఎదురుగే కట్టించడం జరిగింది. జాన్ రసల్ కాల్విన్ అనే వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీలో లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసి ఉన్నాడు. అతను ఈ ఆగ్రా ఫోర్ట్లోనే చనిపోవడం వలన అతని పార్థివ దేహాన్ని బయటికి తీసుకెళ్లకుండా ఇక్కడే ఖననం చేయడం జరిగింది. 27 ఆర్చీలతో కళా నైపుణ్యతతో ఎంతో చక్కగా ఈ దీవానే ఆమ్ను కట్టించడం జరిగింది. ఈ దీవానే ఆమ్లో కనపడుతున్న ఆర్చీలన్నీ కూడా పర్షియన్ ఆర్ట్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. షాజహాన్ పరిపాలనా కాలంలో ఒకప్పుడు ఇదే ప్రదేశంలో నెమలి సింహాసనం అంటే పీకాక్ థ్రోన్ ఉండేది అని చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఈ రాజదర్బారులో ఉన్న ఈ గద్దెను చక్కగా రంగురాళ్లతో పొదిగించారు. అంతేకాకుండా ఇక్కడ చాలా చక్కని హస్తకళలు కూడా మనం చూడవచ్చు. దీవానే ఆమ్కి పక్కనే ఆనుకుని ఉన్న మెట్లెక్కి పైన ఏముందో చూద్దాం రండి. ఈ ప్రదేశం నుండి మనకు ఇక్కడ ఉన్న అందమైన రాజమహల్లు కనపడతాయి. ఇక్కడి నుండి మీకు కనపడుతున్నది దీవానే ఖాస్ అంటే ముఖ్యమైన వారి కోసం కట్టించబడిన రాజదర్బారు. పక్కనే మీకు తాజ్మహల్ కూడా కనపడుతుంది. ఆగ్రా ఫోర్ట్లో ఉన్న దీవానే ఖాస్ దగ్గర నుండి తాజ్మహల్ చాలా చక్కగా కనపడుతుంది. తాజ్మహల్ పక్కనే ఉన్న ఆ యమునా నది కూడా చాలా చక్కగా మనకి దర్శనమిస్తుంది. దీవానే ఖాస్ పైన కూడా మనం అద్భుతమైన ఆర్టిస్టిక్ వర్క్ని చూడొచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆగ్రా ఫోర్ట్పై దాడి చేసినప్పుడు ఫిరంగుల ద్వారా పేల్చిన ఆ కెనన్ బాల్ ఇప్పటికీ కూడా ఆ గోడ మీద చేసిన సందు మీరు చూడవచ్చు.
దీవానే ఖాస్కి ఎదురుగా నల్లరాతితో చేయబడిన ఒక దీవాణం మనకి కనపడుతుంది. అలాగే దాని పక్కనే దానిని ఆనుకొని ముతమ్మన్ బుర్జ్ అనే ఒక మహల్ కూడా మనకి కనపడుతుంది. ఈ ముతమ్మన్ బుర్జ్ ఏంటో చూద్దాం రండి. ఈ ముతమ్మన్ బుర్జ్ అనేది షాజహాన్ తన కోసం స్వయంగా కట్టించుకున్న ఒక అందమైన అంతఃపురం. వీటి గోడలపై రంగురాళ్ళు పొదగబడి ఉంటాయి. అలాగే దీనిపైన ఉన్న కళ అనిర్వచనీయం. ముతమ్మన్ బుర్జ్లో ఉన్న గోడలన్నీ కూడా పాలరాతితో చేయబడినవే. ఔరంగజేబు తన తండ్రి అయిన షాజహాన్ని హౌస్ అరెస్ట్ చేసి ఈ ముతమ్మన్ బుర్జ్లోనే ఉంచాడు. షాజహాన్ తన ఆఖరి సంవత్సరాలలో లేదా ఆఖరి రోజులలో బెంగపెట్టుకొని తాజ్మహల్కి వెళ్ళి చూస్తూ, ఈ ముతమ్మన్ బుర్జ్ నుంచి తాజ్మహల్ని చూస్తూ ఇక్కడే చనిపోయాడు. ముతమ్మన్ బుర్జ్లో రంగురాళ్లతో పొదగబడిన ఈ గోడలు లేదా ఇక్కడ ఉన్న ఈ మహల్ ఎంతో అమూల్యమైనది. కానీ ప్రజాధనాన్ని ఇలా స్వలాభాల కోసం ఉపయోగించటం ఏ రాజుకి కూడా ఉచితమైన పని కాదు. మనం పుట్టేటప్పుడు ఏది తీసుకురాము, అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళమని ఈ షాజహాన్ యొక్క జీవితాన్ని చూస్తే మనకి చాలా తేటతెల్లంగా తెలిసిపోతుంది. ఈ ఎత్తైన కోటగోడలు చూస్తుంటే ఎంత పెద్ద చక్రవర్తి అయినా, ఎంత పెద్ద వీరుడైనా అతనికి ఎంతటి అభద్రతా భావం ఉంటుందో మనకి ఇట్టే తెలిసిపోతుంది. జహంగీర్ చక్రవర్తి ఎలా స్నానం చేసేవాడో ఒకసారి మీరే చూసేయండి. మీ కళ్ళెదురు కనపడుతున్నది బాత్ టబ్. ప్రపంచానికి తెలిసిన
ఆగ్రా ఫోర్ట్ యొక్క చరిత్ర ఇంతవరకే. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన ఒక అద్భుతమైన చరిత్రను నేను ఇప్పుడు మీకు చెప్తాను. వాస్కోడ గామా అనే ఒక పోర్చుగీస్ నావికుడు పోర్చుగల్ నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. అంటే వాస్కోడ గామా భారతదేశాన్ని కనుక్కోలేదు, కానీ పోర్చుగీస్ నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని మాత్రమే కనుక్కున్నాడు. మన భారతదేశం యొక్క చరిత్ర ఎంతో పురాతనమైనది మరియు అద్భుతమైనది. కాబట్టి మన భారతదేశాన్ని కనుక్కున్నాడు వాస్కోడి గామా అనే విషయం చాలా హాస్యాస్పదమైనది. వాస్కోడ గామా పోర్చుగీస్ నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న తరువాత పోర్చుగీస్కి మరియు మన భారతదేశానికి వ్యాపార సంబంధాలు మొదలయ్యాయి. పోర్చుగీస్ వ్యాపారస్తులు మన భారతదేశానికి పచ్చిమిర్చీలు, టమాటాలు, బంగాళాదుంపలు, చిలగడ దుంపలు, అలాగే పూలల్లో బంతిపూలు, పైనాపిల్, పపాయ వంటి ఫలాల్ని కూడా మన భారతదేశానికి తీసుకొచ్చి మన భారతదేశం నుండి పత్తి, రంగురాళ్ళు, అలాగే ఎన్నో రకాల మసాలాలు, ఏనుగు దంతాలు ఇక్కడ నుండి తీసుకువెళ్ళేవారు. ఈ పోర్చుగీస్ వారు మన భారతదేశానికి వారితో పాటు క్రైస్తవ్యాన్ని కూడా తీసుకొని వచ్చారు. వారు ఇక్కడ క్రైస్తవ చర్చీలు కట్టాలని సంకల్పించుకున్న ఆ సమయంలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో శిష్యుడైన తోమా గారిచే స్థాపించబడిన మొదటి శతాబ్దానికి చెందిన ఆ చర్చీలను చూసి వారు మొదట ఆశ్చర్యపోయారు. అక్బర్ చక్రవర్తి ఆగ్రా ఫోర్ట్ నుండి భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఆ సమయంలో పోర్చుగీస్ ద్వారా వచ్చిన జేసువైట్ క్రిస్టియన్స్ని అక్బర్ చక్రవర్తి ఆగ్రా ఫోర్టుకి పిలిపించాడు. వీరి ద్వారా అక్బర్ చక్రవర్తి క్రైస్తవ్యం గురించి తెలుసుకున్నాడు. అక్బర్ చక్రవర్తి ఆగ్రా ఫోర్ట్ నుంచి పరిపాలిస్తున్న ఆ కాలంలో అంటే 1598 సంవత్సరంలో క్రైస్తవుల కోసమని ఒక అక్బర్స్ చర్చ్ అనే ఒక క్రైస్తవ మందిరాన్ని కూడా నిర్మింపజేశాడు. మీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నది నేటి అక్బర్స్ చర్చ్. అక్బర్ చక్రవర్తి కుమారుడైన జహాంగీర్ ఒక సమయంలో క్రైస్తవ్యంలోకి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. జహాంగీర్ ఒకవేళ క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే అతను చక్రవర్తి అవ్వలేడు. కనుక జహాంగీర్ తమ్ముళ్ళైన తహ్మూరాస్, బైసంఘార్ మరియు హోషాంగ్ మిర్జాకి ఆ కాలంలో ఇదే ప్రదేశంలో ఉన్న చర్చిలో ఫాదర్ జెరోమ్ జేవియర్ గారి ద్వారా బాప్తిజం ఇప్పించారు. వారు బాప్తిజం తీసుకున్న తరువాత తహ్మూరాస్ కాస్త డాన్ ఫిలిప్గా, బైసంగార్ డాన్ కార్లోస్గా మరియు హోసాంగ్ మిర్జా డాన్ హెన్రిక్గా పేర్లు కూడా మార్చటం జరిగింది. బాప్తిజం తీసుకున్న తర్వాత వీరిని అంగరంగ వైభవంగా ఈ చర్చి నుండి ఆగ్రా ఫోర్ట్కి ఏనుగు అంబారీపై ఎక్కించి తీసుకురావడం జరిగింది. అక్బర్ తర్వాత జహాంగీర్ చక్రవర్తి అవ్వాలనే ఆ కుయుక్తితో జహాంగీర్ వారిని క్రైస్తవ్యంలోకి మార్చాడన్న సంగతి ఆ సమయంలో వాళ్ళు గ్రహించలేకపోయారు. తరువాత కాలంలో షాజహాన్ చక్రవర్తి అయిన తర్వాత షాజహాన్ 1635 సంవత్సరంలో ఈ అక్బర్ యొక్క చర్చిని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ షాజహాన్ దగ్గర నుండే పర్మిషన్ తీసుకొని ఈ చర్చిని మళ్ళీ కట్టడం జరిగింది. ఇలా ఈ చర్చ్ ఎన్నోసార్లు ధ్వంసానికి గురి అయింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి కట్టడం జరిగింది. అలా ఈ ఆగ్రా ఫోర్ట్ మన భారతదేశంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చూసింది, ఎంతో చరిత్రను చూసింది. థ్యాంక్ యూ.